హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మంచి లాభదాయక చిన్న పరిశ్రమ గురించి తెలుసుకుందాం. టాపిక్లోకి వెళితే మన దేశ ప్యాకేజింగ్ ఇండస్ట్రీ ఏటా 10 నుండి 12% వృద్ధి చెందుతుంది. మధ్యతరగతి జనాభా బాగా పెరగడం, రిటైల్ వ్యాపార సంస్థల విస్తరణ, ఆన్లైన్ వ్యాపారాభివృద్ధి, ప్రజల ఖర్చు చేయగల ఇన్కమ్ పెరగడం వంటి అనేక కారణాలతో వివిధ పారిశ్రామిక ఉత్పత్తులు అమ్మకాలు ఏటా గణనీయంగా పెరుగుతున్నాయి. అందువల్ల ఈ ప్రొడక్ట్స్ సురక్షిత ప్యాకింగ్, రవాణా కోసం ప్యాకేజింగ్ ప్రొడక్ట్స్ వాడకం కూడా పెరుగుతుంది. ప్యాకేజింగ్ కొరకు సెల్ఫ్ అధేసివ్ టేప్స్, స్టిక్కర్లు, లేబుల్స్ విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా గృహ వ్యాపార అవసరాలకు కూడా వీటి వినియోగం అధికంగా ఉన్నది. పీవీసీ, పీపీ, క్రాఫ్ట్ పేపర్, అల్యూమినియం ఫాయిల్ వంటి వివిధ ముడి పదార్థాలపై అడ్హెసివ్ గమ్ను చేర్చి ఆరబెట్టడం ద్వారా టేపు తయారు చేస్తారు. తర్వాత దీనిని చిన్న సైజు రీల్స్గా ప్యాకింగ్ చేసి మార్కెట్కు తరలిస్తారు. కొద్దిపాటి ఒత్తిడి కలుగజేస్తే ఇవి బాగా అంటుకునే లక్షణం కలిగి ఉంటాయి. అందువల్ల వీటిని సెల్ఫ్ అడ్హెసివ్ టేప్స్గా పిలుస్తారు. ఈ సెల్ఫ్ అడ్హెసివ్ టేప్స్లో బీఓపీపీ టేప్స్ అంటే బయోక్సియల్లీ ఓరియంటెడ్ పోలీప్రొఫైలిన్ టేప్స్ను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇతర టేప్స్తో పోలిస్తే బీఓపీపీ టేప్స్ వాడకం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఈ టేప్స్ అతి తక్కువ మందంతో కూడా గట్టిగా ఉండడమే కాకుండా ఆకర్షణీయమైన వివిధ రంగుల్లో తయారు చేసే అవకాశం ఉన్నది. అవసరమైతే ప్రొడక్ట్స్ బ్రాండింగ్కు కూడా వాడవచ్చు. అందువల్ల నాణ్యమైన బీఓపీపీ సెల్ఫ్ అడ్హెసివ్ టేప్స్ తయారీపై ఆసక్తి ఉన్న యువకులకు వీటి తయారీ ఒక మంచి స్వయం ఉపాధి అవకాశం అవుతుంది. ఇప్పుడు సెల్ఫ్ అధేసివ్ టేప్స్ తయారీకి కావాల్సిన రా మెటీరియల్స్ ఏమిటో తెలుసుకుందాం. బీఓపీపీ ఫిల్మ్ అడ్హెసివ్ ప్యాకింగ్స్ మెటీరియల్స్. బీఓపీపీ ఫిల్మ్ 1 కేజీ సుమారు 140 రూపాయలు ఉంది. తర్వాత సెల్ఫ్ అధేసివ్ టేప్స్ తయారీకి కావాల్సిన మెషిన్ ఏమి కావాలో తెలుసుకుందాం. బీఓపీపీ పీవీసీ టేప్స్ మేకింగ్ మెషిన్. ఈ మెషిన్ ధర 1,30,000 రూపాయల నుండి ప్రారంభం. ఈ మెషిన్ నుండి గంటకు 8,000 పీసెస్ వస్తాయి. ఈ మెషిన్తో ఎలక్ట్రీషియన్లు వాడే పీవీసీ టేప్స్, మెడికల్ ఫీల్డ్లో వాడే క్రాఫ్ట్ పేపర్ టేప్స్ను కూడా తయారు చేయవచ్చు. మనకు ఉండే ఆర్డర్లు బట్టి రా మెటీరియల్స్ కొనుగోలు చేసి ఈ మెషిన్ ద్వారా రకరకాల టేప్స్ తయారు చేసి ఆదాయం పొందవచ్చు. ఈ బిజినెస్కు సంబంధించిన రా మెటీరియల్స్ మరియు మెషిన్ అన్ని www.indiamart.com లభ్యమవుతాయి. ఇప్పుడు ఈ సెల్ఫ్ అధేసివ్ టేప్స్ తయారు విధానం గురించి తెలుసుకుందాం. ఇలా తయారైన సెల్ఫ్ అధేసివ్ టేప్స్ను ప్యాకింగ్ చేసి మార్కెట్కు తరలించుకోవాలి. ఈ సెల్ఫ్ అధేసివ్ టేప్స్ ఎలా తయారు చేయాలో మెషిన్ అమ్మేవారు మీకు ట్రైనింగ్ ఇస్తారు. ఇప్పుడు మార్కెటింగ్ గురించి తెలుసుకుందాం. బ్యాక్ సీలింగ్, బాక్స్ సీలింగ్, కార్టూన్ బాక్స్ సీలింగ్, క్యాన్ సీలింగ్, ప్రొటెక్టివ్ కవరింగ్, ఎండ్ ట్యాగింగ్, వైట్ ప్యాకింగ్, పగుళ్ళు నివారణకు కవర్లు, ఎన్వలప్ క్లోజింగ్కు ఈ బీఓపీపీ సెల్ఫ్ అధేసివ్ టేప్స్ ఉపయోగిస్తారు. సో ఈ సెల్ఫ్ అధేసివ్ టేప్స్ను పార్సెల్ మెటీరియల్స్ అమ్మే షాప్స్, బుక్ స్టోర్స్, ఫ్యాన్సీ స్టోర్స్, ఎలక్ట్రికల్ అండ్ హార్డ్వేర్ షాప్స్, కొరియర్ షాప్స్, ప్యాకర్స్ అండ్ మూవర్స్ వంటి చోట్ల మార్కెటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ బిజినెస్ను ప్రారంభించే ముందు మార్కెట్లో సెల్ఫ్ అధేసివ్ టేప్స్ ధరలు, ఇతర విషయాలపై మరింత అధ్యయనం చేసి ముందుకు వెళ్ళగలరని మా మనవి. ఈ పరిశ్రమకు ఏ గవర్నమెంట్ పర్మిషన్స్ కావాలో మరియు సబ్సిడీ స్కీమ్స్ గురించి తెలుసుకుందాం. ఈ సెల్ఫ్ అధేసివ్ టేప్స్ తయారీను స్మాల్ ఇండస్ట్రీగా స్టార్ట్ చేస్తే ఎంఎస్ఎంఈ ఉద్యోగ ఆధార్ స్కీమ్ కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. లోకల్ అథారిటీ పర్మిషన్ తీసుకోవాలి. అలానే ట్రేడ్ లైసెన్స్ పర్మిషన్స్ కూడా తీసుకోవాలి. మనకు సబ్సిడీ స్కీమ్స్ వచ్చేసి ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం ద్వారా 90% లోన్ మరియు 15 నుండి 35% సబ్సిడీ కూడా పొందవచ్చు.
టెక్నాలజీ అండ్ క్వాలిటీ అప్గ్రేడేషన్ సపోర్ట్ ఫర్ MSME మెంబర్స్, క్రెడిట్ లింకెడ్ క్యాపిటల్ సబ్సిడీ స్కీమ్ ఫర్ టెక్నాలజీ అప్గ్రేడేషన్ CLCSS. ఇలా మనకు సబ్సిడీ స్కీమ్ అందుబాటులో ఉన్నాయి. ఈ పథకాల గురించి మరిన్ని సబ్సిడీ స్కీమ్స్ గురించి మీకు దగ్గరలోని జిల్లా పరిశ్రమల కేంద్రాన్ని సంప్రదించండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గుడ్ అని కామెంట్ చేసి లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్పై క్లిక్ చేసి నోటిఫికేషన్లు ఆన్ చేసుకోండి.